ఒక పాస్టర్ గారు బస్సు ఎక్కాడట. ఆ కండక్టర్ టికెట్ కొట్టించుకున్న తర్వాత చిల్లర వెనక్కి ఇచ్చాడట. ఈ పాస్టర్ గారు ఇచ్చింది 100 రూపాయలు అయితే 10 రూపాయలు టికెట్ కొట్టిన తర్వాత ఆయన కౌంట్ చేసి 100 రూపాయలు ఇచ్చాడట వెనక్కి. ఈయన అవి తీసుకొని వెళ్ళిపోయి బ్యాక్ సీట్లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కాసేపటికి ఆ డబ్బులు తీసి లెక్క పెట్టుకుంటే 100 రూపాయలు వచ్చాయి. 100 రూపాయలు ఇచ్చాడు. 10 రూపాయలు ఆయన తీసుకొని 90 రూపాయలు ఇవ్వాలి. కానీ 100 రూపాయలు వెనక్కి ఇస్తే 10 రూపాయలు ఎక్కువ వచ్చింది కదా, ఇచ్చేద్దాము అనుకుని పక్కన పెట్టాడట. పెట్టి ఇలాంటి 10లు ఆ కండక్టర్ ఎన్ని నొక్కేసి ఉంటాడు, మనం ఇవ్వకపోతే ఏమవుతుందిలే అనుకున్నాడట. మళ్ళీ కాసేపటికి మనస్సాక్షి గద్దిస్తూ ఉందట, ఎందుకులే అతను 10 రూపాయలు మనకెందుకు. మరలా అనుకున్నాడట, ఏం పర్వాలేదులే, రోజులో కనీసం 10 మంది దగ్గర 10 10లు లాగేసిన ఆయన 100 రూపాయలు సంపాదించి ఉంటాడు, ఇవ్వకపోయినా ఏం కాదులే అనుకున్నాడట. ఈ లోపల ఆయన దిగవలసినటువంటి స్టాప్ వచ్చేసింది. దిగుతూ అనుకోకుండానే ఆ 10 రూపాయలు ఆయన చేతికి ఇచ్చేసి 10 రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందండి అన్నాడట. అప్పుడు కండక్టర్ చెప్పాడట, ఎక్స్ట్రా రాలేదండి, నేనే మీకు ఇచ్చాను. మీకు ఇవ్వాల్సిన 90 రూపాయలతో పాటు 10 రూపాయలు నేనే కల్పించాను. మీరు బల్లలు గుద్దుతూ ఉన్నప్పుడు చూశాను, మీ యొక్క జీవితం, మీ యొక్క సాక్ష్యం ఎలా ఉందో తెలుసుకోవాలని మీరు చెప్పిందే చేస్తూ ఉన్నారు. ఒకవేళ చిన్న దాంట్లో ఆయన 10 రూపాయలు వెనక్కి ఇవ్వకపోయి ఉంటే ఏం జరిగేది? చెప్పిన ప్రసంగానికి కానీ బ్రతుకుతున్న బ్రతుకు కానీ అర్థం లేకుండా పోయేది.